హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడైనా సేమియాతో నూడిల్స్ ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ సేమియాని కొంచెం ఉడకబెట్టుకొని దాన్ని మళ్ళీ చల్లని నీళ్ళతో వాష్ చేసేసి దాన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేయండి, డ్రై అయ్యేంత వరకు. ఆరబెట్టేసాక కొంచెం ఆనియన్స్, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత గుడ్డు కొట్టుకొని ఫస్ట్ గుడ్డే పీస్ తీసి పక్కన పెట్టేయండి. తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఈ గుడ్డు కొట్టి పక్కన వేసుకుంటాం కదా, ఉక్కిర్లా చేసి దాన్ని మనలో అందులో కలిపేసుకొని ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకోండి. మీ దగ్గర ఏ మసాలాస్ ఉంటే ఆ మసాలాస్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఈ ఉడకబెట్టిన సేమియాని అందులో వేసేసి తగినంత ఉప్పు, కారం అన్నీ చూసుకొని అందులో వేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక దించేసుకుంటే అయిపోద్దండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇంకా కావాలనుకుంటే క్యాప్సికము, క్యాబేజీ బుట్ట అలాంటివి ఏమైనా వెజిటేబుల్స్ కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చాట్ మసాలా వేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే కిందన మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను పెడతాను. మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ చేసి పంపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.